ఓం లక్ష్మీదేవాయ నమః. ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తే చాలా మంచిదని చేస్తూ ఉంటారు. కానీ దీపారాధన ఎలా చేయాలి? తదితర నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఇప్పుడు దీపారాధన చేసేటప్పుడు అందుకు ఉన్న నియమాలేంటో చూద్దాం. ప్రతిరోజు కూడా దీపారాధనలో తప్పనిసరిగా చేయాల్సిన పనులు. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేయాలి, తర్వాత నూనె పోస్తుంటారు. ఇది తెలియక చాలామంది దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేస్తారు. ఇలా చేయకూడదు. వెండి, పంచలోహ ఇత్తడి చెందిన కుందులు మాత్రమే దీపారాధనకు వాడాలి. మట్టి కుందలు ఉపయోగించినా ఇంకా చాలా మంచిది. స్టీల్ దాంట్లో దీపారాధన చేయకూడదు. ఇది అస్సలు చేయకూడదు, మంచిది కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా దీపారాధన ఏ సమయంలో చేయాలి? దీపారాధన ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల సమయంలో దీపారాధన చేయడం చాలా మంచిది. తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోయి శనిగ్రహ దోష నివారణ కూడా కలుగుతుంది. అంతే ఉత్తరం వైపు వెలిగిస్తే మన ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. అలాగే విద్య, వివాహం లాంటివి తొందరగా అవుతాయి. అలాగే ఏ దిశలో దీపారాధన చేయకూడదు? దక్షిణం వైపు దీపారాధన అస్సలు చెయ్యరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కలుగుతాయని, కష్టాలు ఎదురవుతాయని అంటారు. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు అన్నీ తొలగిపోతాయని అంటారు. పూజకి మనం ఎలాంటి నూనెను వాడాలి? పూజలో మనం వివిధ రకాల ఒత్తులతో దీపారాధన చేస్తుంటాం. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన వస్తువులు మంచివి. అలాగే వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్లకు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనుబంధాలను కొనసాగుతుంది అని అంటారు. ఈ విధంగా చేస్తే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే మన ఇంటికి ఎలాంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి అంటారు. దీపారాధనకు మనము శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి, అలాగే మహావిష్ణువుకి ఆవు నెయ్యి, సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె, మహాగణపతికి ఆవు నెయ్యి, అలాగే విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు వాడితే మహాపరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడరాదు. వెలిగించిన దీపాన్ని మనం కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ కానీ, రాగి ప్లేటు ఇలాంటివి ఇత్తడి ప్లేట్లు పెట్టి పూజించాలి. డైరెక్ట్గా నేలపైన దీపాన్ని పెట్టి వెలిగించరాదు. ముగ్గు వేసి చక్కగా తమలపాకు పెట్టి కుంకుమ పసుపు వేసి దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో చాలా మంచిది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతే నమః. నిత్య దీపారాధన చేసి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించండి. అలాగే పూజా విషయంలో ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.